అలానే విశేషం ఆంధ్రప్రదేశ్లో గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రత్యేకించి చాక్లెట్స్లో గంజాయిని అమ్ముతున్నారు. చాక్లెట్ మీద ఈ గంజాయి పూత పూసేసి చాక్లెట్స్ అమ్ముతున్నారు. ఇది అమ్మేటువంటి వాళ్ళు ఎవరో కాదు, యూత్, యువకులు, 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఈ గంజాయి చాక్లెట్స్ని అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు అని అంటే కాలేజీల్లో, స్కూల్స్లో వీటిని అమ్ముతున్నారు. ఈ దందాన్ని బ్రేక్ చేసింది ఒంగోలు పోలీస్. మార్కాపురం దగ్గర నుంచి ఒంగోలు దాకా ఈ దందాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవంగా 2019 నుంచి 2024 మధ్యలో గంజాయి సాగు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైంది. కేవలం గంజాయిని ముడి పదార్థంగానే కాకుండా గంజాయిని ఆయిల్ రూపంలో కూడా మార్చేసి ఈ గంజా ఆయిల్ని చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చాక్లెట్స్ని అమ్మడానికి కొంతమంది యువతని సెలెక్ట్ చేస్తున్నారు. ఆ యువత ఎవరో కాదు, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి యువకులే అనేక మంది ఉన్నారు. వాళ్ళు స్కూల్స్లో, కాలేజీల్లో, లేదంటే కొన్ని చోట్ల ఐస్లు అమ్మే దగ్గర, లేదంటే వీళ్ళు పిల్లలు పోయి ఎక్కడైతే వాళ్ళు తినుబండలు కొనుక్కుంటున్నారో అక్కడ ఉండి ఈ చాక్లెట్స్ని మార్కెట్ చేస్తున్నారు. ఆ కారణం చేత వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. బహుశా నా దృష్టికి వచ్చింది ప్రత్యేకించి ఒంగోలులో ఒక టీము ఉంది, ఒక 30-40 మంది టీము ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి 20-25 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి యువత దీన్ని ఒక పెద్ద బిజినెస్గా పెట్టుకున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. ఈ గంజాయి చాక్లెట్స్ని పిల్లలకి అందజేయటం ద్వారా ఆ రెవెన్యూని రాబట్టుకొని జల్సాలకి అలవాటు పడిపోయారు. ఈ జల్సాలకు అలవాటు పడిన టీము ఒంగోలుని బేస్ చేసుకొని ఉంటున్నారు. ఆ ఒంగోలు నుంచి సమీపంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్, అలాగే రెవెన్యూ హెడ్ క్వార్టర్స్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు ఈ గంజాయి చాక్లెట్స్ని అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆల్రెడీ ఒక ముఠాని పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు. వాళ్ళని కనుక విచారిస్తే అసలు ఒంగోలు సమీపంలో ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ జిల్లాకి, అక్కడ ఎప్పటి నుంచి అసలు ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు, ఈ గంజాయి చాక్లెట్లు అమ్మేటువంటి ముఠా ఎవరు అని అంటే హై ప్రొఫైల్ పీపుల్కి సంబంధించినటువంటి కుటుంబీక సభ్యులే ఉన్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. సో కొంచెం డెప్త్గా కనుక వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లకు సంబంధించినటువంటి ఇళ్లలో ఉండేటువంటి చదువు తప్పినటువంటి, చదువు రానటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పని చేస్తున్నారు అనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. సో వాళ్ళలో కొంత టీమును పట్టుకున్నారు. మరింత విచారిస్తే కనుక జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఆ టీం బయటకు వస్తే ఖచ్చితంగా గంజాయి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం చూడొచ్చు. కానీ అంత ఈజీ కాదు. కారణం ఏంటంటే ఈ గంజాయి చాక్లెట్లే కాదు, గంజాయి సంబంధించినటువంటి సోడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ఒకదానికి ఒకటి బయటకు రావాలంటే ఒంగోలు పోలీసులు యాక్టివ్గా దీన్ని విచారణ చెయ్యాలి. చేసేటువంటి అవకాశం ఉందో, వాళ్ళని పట్టుకునే అవకాశం ఉందో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.